ఒక క్లయింట్‌కి ఏమో సాలరీ అనేది 5,00,000 పర్ యానం. కానీ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పర్ మంత్ 2,00,000 చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీస్ వచ్చింది. ఎందుకు అనంటే సాలరీ అనేది 5,00,000 పర్ యానం. కానీ ఆయన క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పర్ యానం 24,00,000 చేస్తున్నారు. ఇలా డిఫరెన్సెస్ అనేది ఎందుకొచ్చినాయి? ఇప్పుడు 5,00,000 ఇన్‌కమ్ ఉన్నోళ్ళు 24,00,000 ఎలా రొటేట్ చేస్తున్నాడు అన్నది క్వెషన్. బ్యాంక్‌కి హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో లైక్ క్రెడిట్ కార్డ్ గాని, ఇవి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి రిపోర్ట్ చేస్తాయన్నమాట. ఇలా రిపోర్ట్ చేసిన తర్వాత అవి 2 కంపేర్ చేసుకుంటారు. లైక్ మనం చూపిస్తున్న ఇన్‌కమ్‌కి మనం ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేస్తున్నామో దానికి ఏదైనా డిఫరెన్సెస్ వస్తే మనకు నోటీస్ అనేది రైజ్ అవుతదన్నమాట. ఇలా నోటీస్ వచ్చినప్పుడు మనం ప్రాపర్ ప్రూఫ్స్ ఉంటేనే దాన్ని ప్రూవ్ చేసుకోగలం. అప్పుడే మనం ఇంట్రెస్ట్ గాని, పెనాల్టీస్ గాని ఇవన్నీ పడకుండా తప్పించుకోవచ్చు. ప్రాపర్ రీజన్స్ ఏవై ఉండొచ్చు అనంటే మనకి లోన్స్ గాని, లేకపోతే ఫ్యామిలీస్ నుంచి గాని, ఫ్రెండ్స్ నుంచి గాని అమౌంట్స్ తీసుకొని ఉండొచ్చు. లేకపోతే ఏవైనా రీయింబర్స్‌మెంట్స్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే ఏదైనా ప్రాపర్ జెన్యూన్ ప్రూఫ్ నుంచి ఆ అమౌంట్ అనేది వచ్చిండొచ్చు. ఇది ప్రాపర్ జెన్యూన్ రీజన్ అని చెప్పుకోవాలన్నా గూడా మనం ప్రాపర్ రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఇలా ఉంటేనే మనం నోటీస్ నుంచి సేవ్ అవుతాం అన్నమాట. Follow for more updates, and if you are having any doubt, comment notice will help you out. Thank you for watching.